హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యానిమీ ఇన్ తెలుగు. ఈరోజు మన ప్రపంచంలోనే అత్యంత డార్క్ మరియు ఎమోషనల్ యానిమీలో ఒకటైన టోక్యో గోల్ ఎపిసోడ్ 1 కథను తెలుగులో సింపుల్గా తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ కథ జపాన్లోని టోక్యో సిటీలో మొదలవుతుంది. ఈ నగరంలో మనుషులతో పాటు గోల్స్ అనే భయంకరమైన జీవులు కూడా ఉంటారు. వీళ్ళు మనుషుల్లానే కనిపిస్తారు, కానీ బ్రతకడానికి మనుషుల మాంసంనే తినాలి. మన హీరో కెన్ కనేకి ఒక సాధారణ కాలేజ్ స్టూడెంట్. అతనికి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు అతను రైజ్ కామిషిరు అనే అమ్మాయిని కలుస్తాడు. ఇద్దరికి పుస్తకాలంటే ఇష్టం కావడంతో స్నేహం మొదలవుతుంది. కానీ కనేకికి తెలియని విషయం ఏంటంటే రైజ్ ఒక గోల్. ఆమె కనేకిని ఒంటరిగా తీసుకెళ్లి అతన్ని తినడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే ఒక పెద్ద ప్రమాదం జరుగుతుంది. భారీ స్టీల్ బీమ్స్ కింద పడటంతో రైజ్ అక్కడికక్కడే చనిపోతుంది. కనేకి మాత్రం తీవ్రంగా గాయపడతాడు. డాక్టర్లు అతని ప్రాణాలు కాపాడేందుకు రైజ్ అవయవాలను కనేకి శరీరంలోకి మార్చాల్సి వస్తుంది. ఆపరేషన్ తర్వాత కనేకి మెల్లగా కోలుకుంటాడు. కానీ అతనిలో విచిత్రమైన మార్పు మొదలవుతుంది. తనకు ఇష్టమైన సాధారణమైన ఆహారం ఏది తినలేడు, కాఫీ తప్ప. ఇంకేమీ అతనికి రుచించదు. చివరికి అతనికి అర్థమవుతుంది, తాను ఇక పూర్తిగా మనిషి కాదు, ఒక హాఫ్ వూల్ఫ్ అని అయిపోతాడు. చివరగా కనేకి ఈ కొత్త జీవితాన్ని ఎలా ఎదుర్కొంటాడు? మనిషిగానే ఉంటాడా, లేక వూల్ఫ్ ప్రపంచంలో అడుగు పెడతాడా? అది ఎపిసోడ్ 2లో తెలుసుకుందాం.